గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పైన నీలి మబ్బులు కమ్ముకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఏదైతే ఉన్నదో అది క్లోజ్ చేస్తారు అని వినికి వచ్చినప్పటికీ మొత్తానికి హైకోర్టులో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకానికి స్టే విధించింది గౌరవ హైకోర్టు. గవర్నమెంట్కు ఏదైతే 5 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మొత్తానికి హైకోర్టు స్టే విధించిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఏదైతే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చినటువంటి ఈ పథకం ఏదైతే క్లోజ్ అవుతుందని తెలిసినటువంటి ఈ మహిళా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏదైతే నిరసనలు చేపట్టిందో ఆ నిరసనలకు మొత్తానికి ప్రభుత్వం దిగొచ్చినట్టుగా కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశం పైన లేదు ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం, ఇది అధికారుల తప్పిదంగానే మేము భావిస్తున్నాం, అక్కడ ఎక్కడైతే లోపాలు జరిగినాయో ఆ లోపాలను సరి చేసుకుంటామంటూ కూడా స్పందించిన దాఖలాలు చూస్తున్నాం. ఏదైతే నిన్నటి నుంచి ఈ రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. వాళ్ళు కూడా మార్నింగ్ నుండి కూడా నిరసనలు చేస్తున్నారు, మహిళా సంఘాలు కానీ ప్రజలు. ఎందుకనంటే ఈ పథకం చాలామంది పేదవాళ్లకు ఉపయోగపడ్డ పథకం కాబట్టి ప్రజల నుండి పేదవాళ్ళ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఈ నిరసనలకు తలవంకగా తప్పలేదు. ఇది ఖచ్చితంగా అధికారుల తప్పిదంగానే మేము భావిస్తున్నాము, ఖచ్చితంగా సరి చేసే ఆలోచనలో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని క్లోజ్ చేసే అవకాశం లేదు, ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మహిళా సంఘాలు కానీ నిన్న నుండి ఈ రోజు వరకు గత వారం రోజులుగా ఈ చర్చ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. షాదీ ముబారక్ చెక్కులు కానీ మహాలక్ష్మి పథకం కానీ క్లోజ్ అవుతుంది, చెక్కులు రావట్లేదు అనే చర్చ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే క్రమంలో మొత్తానికి ఈ పథకాలను బంద్ చేస్తారనే ఉద్దేశంతో పేదవాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా లేదు ఇది పేదవాళ్లకు కరెక్ట్గా ఉన్నటువంటి పథకం, దీన్ని క్లోజ్ చేస్తే చాలామంది పేదవాళ్లకు భారంగా మారినటువంటి ఆడపిల్లలు ఇంట్లో భారంగా మారినటువంటి కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా కొనసాగించాలని మార్నింగ్ నుండి నిన్న నుండి గత వారం రోజులుగా నిరసనలు ఏవైతే చేశారో ఆ నిరసనలకు ప్రభుత్వం దిగొచ్చి మొత్తానికి కొనసాగిస్తామని చెప్తున్నది. దీనికి ప్రధాన అంశంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల విషయంలో కూడా హైకోర్టులో ఇప్పటికీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పటికీ 5 సార్లు అవకాశం ఇచ్చినా కూడా కౌంటర్ని దాఖలు చేయని సందర్భాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు. ఇప్పటికీ గత 9 నెలలుగా వెరిఫికేషన్ పేరుతోటి ఏదైతే లబ్ధిదారులు వివాహం చేసుకున్నటువంటి పేదింటి కుటుంబాలు ఏదైతే చెక్కులకు అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పటికీ వెరిఫికేషన్ పేరుతోటి వెరిఫికేషన్ చేయాలంటూ అటు ఇటు ఆఫీసుల చుట్టూ తిప్పుతూ గత 9 నెలలుగా కూడా లబ్ధిదారులకు ఇప్పటి వరకు చాలా మందికి చెక్కులందరినీ వాళ్ళ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకెళ్ళని దాఖలాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు. ఇప్పటి వరకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఈ పథకాల ద్వారా దాదాపుగా పేదింటి కుటుంబాలకు 13 లక్షల మంది కుటుంబాలకు ఇప్పటి వరకు లబ్ధి చేకూరింది. ఇంతమందికి చేకూరింది, చాలా మందికి ఆడపిల్లలు భారంగా మారినటువంటి పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో కొంత ఆసరగా ఉన్నది కాబట్టి ఈ పథకానికి కానీ ఈ పథకం తీసేస్తున్నారు అనే వినికిడితోటి తీవ్రమైన విమర్శలు వచ్చి నిరసనలు ధర్నాలు చేయడంతో మొత్తానికి ప్రభుత్వం దిగొచ్చినట్టుగా కనిపిస్తుంది. సరే, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేయాలనే ఆలోచనలో ఎందుకు ఉంది అని ఒకసారి మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల్లో భాగంగా మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటుగా తులం బంగారం కూడా మేము వివాహం చేసుకునే వాళ్లకు పేదింటి కుటుంబాలకు అందజేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు, ఎక్కడ కూడా నెరవేర్చలేదు, దాని ఊసు కూడా లేదు. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఏదైతే ఉందో ఈ చెక్కులు పేద కుటుంబాలకు పంచుతున్న క్రమంలో వారు ఏదైతే ఈ చెక్కులు తీసుకుంటున్న క్రమంలో మీరు కూడా హామీ ఇచ్చినారు కదా, మీరు కూడా తులం బంగారం ఇస్తారనే హామీ ఇచ్చినారు కదా, ఈ హామీ ఎటుపోయిందని ప్రజల నుండి ఆ లబ్ధిదారుల నుండి
వినికిడి వచ్చినప్పటికీ ఈ విమర్శలు ఏ విధంగా వెళ్తున్నాయంటే మీరు ఇచ్చిన హామీ ఏమైందని అడిగే కాడికి వచ్చిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదే సందర్భంలో మొత్తానికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ పథకమే లేకుండా చేస్తే మనం ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో తులం బంగారం, ఈ హామీని అడగకుండా పోతారు అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఆ లక్షలాది జీతాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన లాయర్స్ 5 సార్లు గౌరవ హైకోర్టు అవకాశం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం, కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏంటి అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ పలు సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఒకవేళ క్లోజ్ చేసే ఉద్దేశం లేకపోతే 5 సార్ల వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఏంటి? గౌరవ హైకోర్టు 5 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ అడ్వకేట్ జనరల్ కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద వ్యవస్థ, అది చిన్న వ్యవస్థ కాదు, 5 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా ఉండకపోవడంతో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ పథకానికి చెక్ విధించింది గౌరవ హైకోర్టు. అయితే మొత్తానికైతే ఈ ప్రభుత్వ తీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదో, మొత్తానికైతే మనం ఇచ్చినటువంటి హామీ ఏదైతే తులం బంగారం ఉన్నదో, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచే క్రమంలో మనకు ఎదురు దెబ్బగా మన హామీ మనం చెక్కులు ఇచ్చినప్పటికి కూడా మన ముఖాన కొట్టే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు. మొత్తానికి ఈ పథకాలు లేకుండా చేస్తే మనకు ఎలాంటి విమర్శలు రావనే ఉద్దేశంతో మొత్తానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బొందబెట్టే ప్రయత్నం చేస్తుందన్నట్టుగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఆరోపిస్తూ ఈరోజు ధర్నా చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఏదైతేనేమి మొత్తానికి ప్రతిపక్షాల, మహిళా సంఘాల, ఈ ప్రజా సంఘాల నిరసనలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి పొన్నం ప్రభాకర్ మంత్రి ఏదైతే ఉన్నారో వారు స్పందిస్తూ లేదు ఇది అధికారుల తప్పుగానే, అధికారుల నిర్లక్ష్యంగానే భావిస్తున్నాం, ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం, ఈ పథకాన్ని ఆపేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించిన దాఖలాలు చూద్దాం అసలు ఏం జరుగుతుంది, పథకాన్ని కొనసాగిస్తుందా లేదు అని అంటే ఒక ట్రయల్ వేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఈ చర్యలు ఏమైనా తీసుకున్నదా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైతుంది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఉంటుందా, దీంతో పాటు తులం బంగారం పథకం ఏమైనా జోడిస్తుందా, అసలు ఏం చేస్తుంది, మొత్తమే పథకం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా, వేచి చూడాల్సి ఉంది, చూస్తున్నాం.